ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. అదేంటంటే, మీరు రెస్టారెంట్స్లో హోటల్స్లో చేసే పెద్ద తప్పు ఏంటో మీకు తెలుసా? తెలిస్తే వెంటనే వీడియోని పాజ్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కొన్ని మొబైల్ అండ్ డైలీ లైఫ్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం. ఆల్రెడీ నేను టిప్స్ అండ్ ట్రిక్స్ పార్ట్ 1 చేశా. పార్ట్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తప్పకుండా చూడండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద షో. నంబర్ 1. ఫ్రెండ్స్, ఒక్కోసారి మన చేతి వేలుకు దెబ్బ తగలడం వలనో, లేదంటే మొద్దుబారడం వలనో, లేదంటే వేరే కారణాల వలన మనం మన మొబైల్ స్క్రీన్ టచ్ చేసినప్పటికీ టచ్ పని చేయదు. మనం స్క్రీన్ని హ్యాండిల్ చేయలేం. అలాంటి టైం అప్పుడు ఈ అమేజింగ్ టిప్ని వాడండి. అదేంటంటే, మీరు మీ రిమోట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ సైడ్తో స్క్రీన్ని హ్యాండిల్ చేయవచ్చు. అవును ఫ్రెండ్స్, మీరు వింది నిజమే. బ్యాటరీ యొక్క నెగిటివ్ సైడ్తో మొబైల్ స్క్రీన్స్ని, ట్యాబ్ స్క్రీన్స్ని కంట్రోల్ చేయవచ్చు. ఒకసారి ట్రై చేయండి. బట్ మీరు ఎక్కువ సార్లు మాత్రం బ్యాటరీతో స్క్రీన్పై టచ్ చేస్తే అక్కడ స్క్రాచెస్ పడే అవకాశం ఉంది. నంబర్ 2. ఫ్రెండ్స్, మనలో చాలామందికి మొబైల్లో గేమ్స్ ఆడాలని ఉంటుంది, కానీ వాళ్ళ మొబైల్లో ఎనఫ్ స్టోరేజ్ ఉండదు. అంటే కావాల్సినంత స్టోరేజ్ ఉండదు. వాళ్ళు గేమ్స్ ఎక్కించాలనుకున్నా అక్కడ స్టోరేజ్ నాట్ ఎనఫ్ అని వస్తుంది. అయితే ఈరోజు నేను మీకు ఒక మంచి వెబ్సైట్ గురించి చెప్తా, వినండి. ఈ వెబ్సైట్లో మీరు ఫ్రీగా డబ్బులు పే చేయకుండానే గేమ్స్ ఆడవచ్చు. ఈ వెబ్సైట్ పేరు y8.com. ఈ వెబ్సైట్లో చాలా మంచి గేమ్స్ ఉంటాయి అండ్ ఇది ట్రస్టెడ్ వెబ్సైట్. మీరు చక్కగా ఈ వెబ్సైట్లో ఆడుకోవచ్చు. కానీ ఇందులో అన్ని గేమ్స్ ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. బట్ ఒకసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. నంబర్ 3. ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ట్రిక్. అదేంటంటే, మన ఫోన్ పోతే మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పోలీసులు ఆ మొబైల్ని IMEI నెంబర్ ద్వారా ట్రేస్ చేస్తారు. ఒక మొబైల్ని మనం ట్రేస్ చేయాలంటే తప్పనిసరిగా మనకి IMEI నెంబర్ తెలియాలి. ప్రతి మొబైల్కి ఈ IMEI నెంబర్ అనేది ఉంటుంది. అయితే మీరు కూడా మీ మొబైల్ యొక్క IMEI నెంబర్ని తెలుసుకోవాలంటే మీ మొబైల్లో ఉన్న డైల్ ప్యాడ్ని ఓపెన్ చేసి *#06# అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు అక్కడ IMEI నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. నంబర్ 4. మనం మన ఛార్జర్ వాడుతున్న కొద్దీ ఛార్జర్ యొక్క పిన్ కనెక్షన్ అనేది పాడైపోతుంది. అయితే అలా అవ్వకుండా ఉండాలంటే, ఎక్కువ రోజుల పాటు ఛార్జర్ పోకుండా ఉండాలంటే ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మనందరి దగ్గర మోస్ట్లీ ఇలాంటి స్ప్రింగ్ పెన్స్ ఉంటాయి. అయితే వాటిలో ఉండే స్ప్రింగ్ని తీసి ఛార్జర్ పిన్ కనెక్షన్ వైర్కి ఇలా టై చేయండి. ఇలా టై చేస్తే ఆ వైర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇలా చేయడం వలన మన ఛార్జర్ ఎక్కువ కాలం ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నంబర్ 5. నో అఫెన్స్ టు ఎనీ షాంపూ బ్రాండ్. నార్మల్గా మనం ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ చాలామంది షాంపూ ప్యాకెట్స్ బదులు షాంపూ బాటిల్స్ని కొంటారు. కానీ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎక్కువ మనీని లాస్ అవుతున్నారు. ఇక్కడ మీరు బాగా మోసపోతున్నారు కూడా. ఎలా అంటే, మీకు ఇప్పుడు ఒక మంచి కంపారిజన్ చెప్తా వినండి. ₹1 క్లినిక్ ప్లస్ షాంపూలో 6 ml ఆఫ్ షాంపూ లభిస్తుంది. అయితే ₹64 కలిగిన షాంపూ ప్యాకెట్స్లో మనకి 384 ml ఆఫ్ షాంపూ లభిస్తుంది. అయితే ఇప్పుడు ₹150 ఖరీదు చేసే క్లినిక్ ప్లస్ షాంపూ బాటిల్లో మనకి 340 ml మాత్రమే లభిస్తుంది. అంటే మనం షాంపూ బాటిల్ కొనడం వలన షాంపూతో పాటుగా డబ్బును కూడా లాస్ అవుతున్నాం. దీన్ని కొంతమంది యూట్యూబర్స్ టెస్ట్ చేశారు. అయితే చాలామంది మసాలా ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ని కూడా ఇలా కంపేర్ చేస్తున్నారు. ఈసారి సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు షాంపూ బాటిల్స్ బదులు షాంపూ ప్యాకెట్స్ని ప్రిఫర్ చేయండి. నంబర్ 6. ఫ్రెండ్స్, మనందరి మొబైల్స్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది. మనకు మ్యాథ్స్లో ఏమైనా డౌట్స్ వస్తే మనం అందులో టైప్ చేసి ఆన్సర్ని తెలుసుకుంటాం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ని మనం క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేయలేం. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ని మనం క్యాలిక్యులేటర్లో టైప్ చేయలేం. అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉండవు. అయితే ఫ్రెండ్స్, మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఒక మంచి యాప్ గురించి చెప్తా. అదే మైక్రోసాఫ్ట్ మ్యాథ్స్ సాల్వర్. ఈ యాప్లో మీరు ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని ఫోటో తీసి స్కాన్ చేసి ఆన్సర్ తెలుసుకోవచ్చు. మరియు మనమే మన ప్రాబ్లమ్ని డ్రా చేసి ఆన్సర్ కనుక్కోవచ్చు. ఇందులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చూపిస్తుంది. ఈ యాప్ మీకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు పార్ట్ 3 కావాలంటే క్రింద కామెంట్స్లో టైప్ చేయండి. నంబర్ 7. ఇప్పుడు నేను మీకు క్రోమ్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ డేటా ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ఉండేందుకు ఒక మంచి టిప్ చెప్తా. అదేంటంటే, లైట్ మోడ్ ఆన్ చేసి క్రోమ్ బ్రౌజ్ చేయడం. ఎలా ఆన్ చేయాలంటే, క్రోమ్లో 3 డాట్ సింబల్ కానీ లేదంటే యారో సింబల్పై కానీ క్లిక్ చేసి ఆ తరువాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి లైట్ మోడ్ని ఆన్ చేయాలి. అండ్ ఈరోజు మనం ఎంత డేటా సేవ్ చేసామనేది కూడా మనం అక్కడ చూడవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నంబర్ 8. ఇప్పుడు మనందరం సోషల్ మీడియా యాప్స్ లైక్
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నాం. దానివలన చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు కనుక మొబైల్ అడిక్షన్ని తగ్గించుకోవాలనుకుంటే యాప్ బ్లాక్ అనే యాప్ మీకు చాలా యూజ్ అవుతుంది. దీన్ని వాడడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాట్సాప్ని బ్లాక్ చేద్దామని అనుకుంటున్నా. అయితే ఈ యాప్ ఓపెన్ చేసి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అందులో ఎన్ని రోజులు, ఏ టైంలో బ్లాక్ చేయాలనేది సెలెక్ట్ చేయాలి. తరువాత వాట్సాప్ని చూస్ చేసి ఎంతసేపు బ్లాక్ చేయాలనేది సెలెక్ట్ చేయాలి. నేను 10 minutes బ్లాక్ చేద్దామని అనుకుంటున్నా. సో నేను 10 minutes వరకు వాట్సాప్ని ఓపెన్ చేయలేను. దీన్ని ఉపయోగించి మీరు మీ వర్క్ని ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కంప్లీట్ చేయవచ్చు. ఒకసారి ట్రై చేయండి. కావాలంటే యూట్యూబ్లో దీని యొక్క మిగతా ఆప్షన్స్ గురించి కూడా సెర్చ్ చేసి తెలుసుకోండి. ఈ యాప్ ద్వారా మనం ఎన్నిసార్లు మొబైల్ని ఓపెన్ చేసామో, ఎంతసేపు వాడుతున్నామో, ఏ యాప్స్ వాడామో కూడా మనం తెలుసుకోవచ్చు. నంబర్ 9. ఇందాక మీకు వీడియో స్టార్టింగ్లో అడిగే కదా, హోటల్ అండ్ రెస్టారెంట్స్లో మనం చేసే అతిపెద్ద తప్పేంటో అని. అదేంటంటే, మీరు ఒక హోటల్కి వెళ్ళారు, తర్వాత హ్యాండ్ వాష్ చేసి చైర్పై కూర్చున్నారు. అప్పుడు బేరర్ వచ్చి మెనూ కార్డ్ ఇస్తాడు. మెనూ కార్డ్ చదివి మీరు ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, తర్వాత తింటారు. ఇక్కడ మీరు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అదేంటంటే, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మెనూ కార్డ్ని పట్టుకోవటం. ఎందుకంటే ఆ మెనూ కార్డ్ని ఆ హోటల్లో చాలామంది పట్టుకుంటారు. వాళ్ళ చేతులకున్న క్రిములన్నీ ఆ మెనూ కార్డ్కి ఉంటాయి. మీరు ఆ మెనూ కార్డ్ని టచ్ చేసి ఫుడ్ని తింటారు. అలా తినడం వల్ల మనకు చాలా అనారోగ్యం. ఇలా చేయడం వల్ల హ్యాండ్ వాష్ చేయడం యూజ్లెస్ అవుతుంది. సో ఈసారి తప్పకుండా మెనూ కార్డ్ టచ్ చేశాక చేతులు కడుక్కోండి. నంబర్ 10. ఫ్రెండ్స్, మనలో చాలామందికి మెడిటేషన్ చేయాలని ఉంటుంది. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వలనో లేదంటే కొన్ని ఆలోచనల వలనో మనం సరిగ్గా శ్వాసపై దృష్టి పెట్టి మెడిటేషన్ చేయలేం. అయితే ఫ్రెండ్స్, ఈ టిప్ని మీరు జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్లో ఆల్ఫా మ్యూజిక్స్ అని కొన్ని మ్యూజిక్స్ దొరుకుతాయి. వీటిని పెట్టుకొని మనం చక్కగా మెడిటేషన్ చేయవచ్చు. ఎందుకంటే ఈ ఆల్ఫా మ్యూజిక్ అనేది మీ బ్రెయిన్లో ఎటువంటి థాట్స్ రాకుండా ఉండేలా కరెక్ట్గా ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేశారు. ఈసారి ఈ ఆల్ఫా మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ ట్రై చేయండి. ప్రశాంతత కోసం కూడా దీన్ని వాడవచ్చు. నంబర్ 11. ఫ్రెండ్స్, మన మొబైల్ హ్యాక్ అయిందంటే మన పాస్వర్డ్ స్ట్రాంగ్గా లేకపోవడం కూడా ఒక కారణం. అయితే ఇప్పుడు నేను మీకు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. స్ట్రాంగ్ పాస్వర్డ్ కోసం మీరు ఎసెంటెడ్ ఫాంట్స్ని యూజ్ చేయండి. ఎసెంటెడ్ ఫాంట్స్ అంటే మీ మొబైల్ కీబోర్డ్లో కొన్ని ఆల్ఫాబెట్స్పై లాంగ్ ప్రెస్ చేస్తే కొన్ని డిఫరెంట్ ఫాంట్స్ వస్తాయి. వాటిని ఎసెంటెడ్ ఫాంట్స్ అని అంటాం. వీటిని యూజ్ చేసి మనం మొబైల్ పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేయవచ్చు. అలా క్రియేట్ చేస్తే ఎవరూ మన మొబైల్ని ఓపెన్ చేయలేరు. ఎందుకంటే మనం ఎలాంటి ఫాంట్ యూజ్ చేసామో వాళ్ళు కనిపెట్టడం చాలా కష్టం. ఫ్రెండ్స్, ఇదే కాదు, మన కీబోర్డ్లో మనకు చాలా సింబల్స్ ఉంటాయి. వాటిని కూడా ఉపయోగించి మంచి పాస్వర్డ్ తయారు చేసుకోండి. బట్ పాస్వర్డ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.